రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. మల్లన్నగుట్ట గ్రౌండ్స్ లో టీఆర్ఎస్ మణికొండ మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు కృషి ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు పట్టోళ్ల రూపారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ ఆటపాటలతో పాటు దాండియా నృత్యాలతో అలరించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు స్టెప్పులు వేశారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి మహిళలంతా సామూహికంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. కృషి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లేష్, తెరాస సీనియర్ నాయకుడు రామకృష్ణారెడ్డి, సుధా, మాధవి, విజయలక్ష్మి పాల్గొన్నారు. రూపారెడ్డి అండి. నేను మణికొండ మహిళా అధ్యక్షురాలని, కృషి ఫౌండేషన్ ఫౌండర్ని. ఈరోజు మణికొండలో నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా 9 రోజులు నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా ఇవాళ మణికొండలో ప్రత్యేకంగా 200 మహిళలతో ఎంతో ఘనంగా ఇవాళ ఈ పండుగ జరుపుకోవడం జరిగింది. దసరా అంటేనే మహిళలకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ. తెలుగు ఇంటి కళ ఉట్టిపడే పండుగ. ఇవాళ అందరూ పట్టు చీరలు, ట్రెడిషనల్ అనేది ఈ 9 రోజులలో మహిళలలో భక్తి, ట్రెడిషనల్ ఏ విధంగా ఉండాలి అనేది మొత్తం ఈ పండుగ ద్వారా మొత్తం అందరికీ తెలియపరుస్తుంది. ఇవాళ ఈ మణికొండలో ఈ పండుగ జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది. ఇవాళ బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈ పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ బతుకమ్మను పేర్చి బతుకమ్మ అనుకుంటే వాళ్ళ ఇంటి ఆడపడుచుల్ని దీవిస్తారు. పూలు, తర్వాత ఈ పసుపుతో పూలన్నీ అమర్చి తర్వాత పసుపుతో గౌరమ్మని చేసి దాని చుట్టూ చప్పట్లతో కొట్టి ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటి బ్రహ్మాండమైన పండుగని, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకునే పండుగని రూపారెడ్డి మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మాతో ఈ పండుగ జరిపించినందుకు ఈ మణికొండ మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలైన రూపారెడ్డికి మేమందరం ఎంతో కృతజ్ఞతగా ఉంటాము. అందరం చాలా సంతోషంగా, ఎంతో సాంప్రదాయబద్ధంగా చక్కగా అలంకరించుకుని మరీ వచ్చి ఇక్కడ ఈ పండుగ చక్కగా జరుపుకున్నాము. దీనికి అంతటికీ ముఖ్య కారణం మా మహిళా అధ్యక్షురాలైన రూప.